ముంబై ఇండియన్స్ 2020లో లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్ గెలిచారు. ఆల్మోస్ట్ 5 ఎడిషన్స్ కంప్లీట్ అయ్యింది. 6th ఎడిషన్ లో 6th టైటిల్ కోసం బరిలో దిగుతున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే బ్యూటిఫుల్ సీజన్ అని చెప్పొచ్చు. అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్ బ్రిలియంట్ నాక్ వల్ల ఎగ్జిట్ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ నుంచి చూస్తే 700+ రన్ సీజన్ వచ్చింది. అండ్ బోల్ట్ నుంచి ఆల్మోస్ట్ 20+ వికెట్స్ వచ్చాయి. సో వాళ్ళకున్న ఇష్యూస్ లైక్ ఇండియన్ థర్డ్ బౌలింగ్ ఆప్షన్ లైక్ అక్కడ చూసుకుంటే సత్యరాజ్ ట్రై చేశారు, తర్వాత అశ్విని కుమార్. సో సమ్వేర్ అలాగే స్పిన్ డిపార్ట్మెంట్ లో ఇష్యూస్, కొన్ని మ్యాచెస్ ఫినిషింగ్ ఇష్యూస్ వల్ల లూజ్ అయ్యాయి. సో అవి వచ్చేసరికి ట్రేడింగ్ విండోలోనే కవర్ చేశారు. సో లుక్ అట్ లైక్ ట్రేడింగ్ విండోలో ఎవరు తెచ్చుకున్నారు? షర్ఫన్ రూథర్ఫోర్డ్ గుజరాత్ నుంచి తెచ్చుకున్నారు, అలాగే ఎల్ఎస్జి నుంచి శత్రుడ్ ఠాకూర్ అండ్ మయాంక్ మార్కండే. సో వీళ్ళందరినీ తెచ్చుకొని ఆక్షన్ కు ముందే లైక్ స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేసుకున్నారు. ఆక్షన్ లో వెరీ లెస్ పర్స్ తో 2.5 CR తో మాత్రమే వచ్చారు. వాళ్ళకి కావాల్సిన 5 ప్లేయర్స్, అందులో క్వింటన్ డీకాక్ స్టీల్ డీల్. సో క్వింటన్ డీకాక్ ను ఇమ్మీడియట్లీ తెచ్చేసుకున్నారు. అక్కడ చూసుకుంటే బేస్ ప్రైస్ కే ఐ డోంట్ నో, ఇప్పటికి కూడా ఐ వాస్ శాక్ లైక్ అదర్ టీమ్స్ లెట్ హిమ్ గో. సో ప్రతి వాళ్ళు వదిలేశారు. అండ్ ఉన్న లోయెస్ట్ పర్స్ లోనే వాళ్ళు బ్యూటిఫుల్ పిక్ చేశారు, లైక్ వెదర్ ఇట్ ఈస్ డానిస్ మలేవార్ ఆర్ మొహమ్మద్ ఇజార్ ఆర్ అంకోలేకర్. సో మంచి పిక్ చేశారు. ఓవరాల్ గా ఆన్ పేపర్ సాలిడ్ టీమ్ ఉంది అండ్ సాలిడ్ స్క్వాడ్ ఉంది. యా, లెట్స్ గెట్ డిస్కస్డ్ లైక్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది, అలాగే బ్యాకప్స్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ప్లేయర్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డీకాక్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో షర్ఫన్ రూథర్ఫోర్డ్, 7లో విల్ జాక్స్, 8లో దీపక్ చాహర్, 9లో ట్రెంట్ బోల్ట్, 10లో మయాంక్ మార్కండే, 11 జస్ప్రీత్ బుమ్రా. ఇది నా బెస్ట్ ప్లేయింగ్ 11. సో మీరు దీనికంటే బెస్ట్ ప్లేయింగ్ 11 మీరు ఏమన్నా అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ ఆల్సో సి లైక్ మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో. షాండ్నర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇది నా బెస్ట్ ప్లేయింగ్ 11. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లో చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఇఫ్ ఇన్ కేస్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో కావాలనుకుంటే నమన్దీర్, ఆర్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే షర్దుల్ ఠాకూర్, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఓవర్సీస్ లో థర్డ్ లైక్ మొమెంటం బట్టి లైక్ వెదర్ ఇట్ ఈస్ షర్ఫన్ రూథర్ఫోర్డ్ ఆర్ మిచెల్ శాండ్నర్ ఆర్ అల్లం గజంఫర్ అలాంటి టైంలో మిచెల్ శాండ్నర్ ఇంపాక్ట్ లిస్ట్ లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి అశ్విని కుమార్. సో ఇవి వీళ్ళ 4 బ్యాకప్ ఆప్షన్స్ ఉంటారు. మోస్ట్లీ స్టార్టింగ్ వచ్చేసరికి ఈ 15 మోస్ట్లీ చాలా మ్యాచెస్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ బ్యాకప్స్ చూసుకుంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్య, వీళ్ళలో ఎవరికి ఇంజురీ అయినా డానిస్ మలేవర్ బ్యాకప్ ఆప్షన్ అలాగే ఉంది. క్వింటన్ డికాక్ చూసుకుంటే ఎగ్జాక్ట్ రెప్లికేట్ ఎవరు ర్యాన్ రికల్టన్ ఉన్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా, షర్ఫన్ రూథర్ఫోర్డ్, విల్ జాక్స్. సో విల్ జాక్స్ చూసుకుంటే నమన్దీర్ ఉంటాడు, అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే రాజ్ బావా ఉంటారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే దీపక్ చాహర్ కు స్ట్రైట్ అవే షర్దుల్ ఠాకూర్, అలాగే మొహమ్మద్ ఇజార్ అండ్ ఈవెన్ ట్రెంట్ బోల్ట్ జస్ప్రీత్ బుమ్రా చూసుకున్నా ఇవి లైక్ అశ్విని కుమార్ ఇలా. సో ట్రెంట్ బోల్ట్ చూసుకుంటే ఫారెన్ ఆప్షన్స్ లో కార్బిన్ బాస్ తను ఉన్నాడు. సో టీమ్ అనేది లైక్ బ్యాకప్స్ వచ్చేసరికి ప్రతి ప్లేయర్ కు ఎగ్జాక్ట్ బ్యాకప్ ఉన్నారు. సో కాంబినేషన్స్ లైక్ మల్టిపుల్ కాంబినేషన్స్ క్రియేట్ చేయొచ్చు. బ్యాకప్స్ లోంచి ఆల్మోస్ట్ 2 టీమ్స్ క్రియేట్ చేయొచ్చు, అంత స్ట్రాంగ్ గా ఉంది స్క్వాడ్. అండ్ నెక్స్ట్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లుక్ అట్ ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్, లైక్ టాప్ నుంచి బ్యాట్మెన్ ఆల్మోస్ట్ 8 వరకు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంది. లైక్ రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్, షర్ఫన్ రూథర్ఫోర్డ్. టాప్ 7 వచ్చేసరికి స్కేరీ టాప్ 7. అండ్ తిలక్ వర్మ స్కై మిడిల్ ఆర్డర్ చూసుకుంటారు, రోహిత్ శర్మ డీకాక్ ఓపెనింగ్, అలాగే హార్దిక్, షర్ఫన్ రూథర్ఫోర్డ్ ఫినిషింగ్. సో ఎవ్రీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి వేరే లెవెల్ ఉంది. ఈజీ మోస్ట్లీ లైక్ ఎలాగో వాంకాడే చూసుకుంటే ఇట్స్ లైక్ బ్యాటింగ్ ప్యారడైజ్ కాబట్టి ఆల్మోస్ట్ 200+ టోటల్స్ పాసిబుల్, ఈవెన్ 200+ స్కోర్స్ కూడా ఈ బ్యాటింగ్ తో చేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ మోస్ట్లీ బ్యాటింగ్ స్ట్రెంత్ టీమ్ అని చెప్పొచ్చు. అండ్ బౌలింగ్ లో చూసుకున్న బౌలింగ్ కూడా స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటే బూమ్రా వర్సెస్
బుమ్రా చూసుకుంటే పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్, లైక్ బుమ్రా వచ్చేసరికి కింగ్ నో డౌట్. అలాగే బోల్ట్ చూసుకుంటే పవర్ ప్లే కింగ్, లైక్ బాల్ వచ్చేసరికి బోత్ వే స్వింగ్ చేస్తాడు, లెఫ్ట్ ఇన్ 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 అలాగే అవుట్. సేమ్ విత్ చాహర్, లైక్ పవర్ ప్లే లో చూసుకుంటే ఇన్ స్వింగర్ వేస్తాడు, అలాగే అవుట్ స్వింగర్ వేస్తాడు. అండ్ ఎలాగో హార్దిక్ పాండ్యా వచ్చేసరికి మిడిల్ ఓవర్ లో ఆర్ ఎప్పుడెప్పుడు తన సర్వీసెస్ రిక్వైర్డ్ అప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో బౌలింగ్ వైజ్ చూసుకుంటే స్ట్రాంగ్ పేస్ అటాక్ ఉంది అని చెప్పొచ్చు. అండ్ పవర్ ప్లే లో చూసుకున్న కంట్రోల్ ఉంది, ఈవెన్ డెత్ ఓవర్స్ లో కూడా స్ట్రెంత్ ఉంది, బికాస్ అక్కడ మనకు జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు కాబట్టి. అండ్ ఈవెన్ ఆల్రౌండర్ స్ట్రెంత్ చూసుకున్న ఆల్రౌండర్ స్ట్రెంత్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే హార్దిక్ ఏదైనా టీమ్ లో హార్దిక్ ఉన్నాడంటే ఆ స్టెబిలిటీ మనకు ఉంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ టీమ్ అయినా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, హార్దిక్ పాండ్యా ఇస్ ఎ బ్లెస్డ్. ఎందుకంటే హూ కెన్ బౌల్ 140+ స్పీడ్ అండ్ హూ కెన్ హిట్ సిక్సెస్, హ్యూజ్ హ్యూజ్ సిక్సెస్ కొడతాడు. అండ్ గేమ్ కంట్రోల్, గేమ్ అవేర్నెస్ చాలా ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా ఇస్ బ్లెస్. లైక్ ఏ టీమ్ లో ఉన్నా తను ఆ టీమ్ కు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో హార్దిక్ పాండ్యా ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు. అండ్ విల్ జాక్స్ చూసుకుంటే విల్ జాక్స్ కూడా సేమ్ కేసు, లైక్ తను స్పిన్ ఆఫ్ స్పిన్ వేయగలడు, 4 వికెట్స్, 4 ఓవర్స్ ఆఫ్ స్పిన్, క్వాలిటీ ఆఫ్ స్పిన్ వస్తుంది. ఈవెన్ లోవర్ ఆర్డర్ లో బ్యూటిఫుల్ షాట్స్ ఆడగలడు. సేమ్ థింగ్ హీ రిప్లైడ్. సో ఇంగ్లాండ్ చూసుకుంటే 1 చేత్తో మ్యాచెస్ గెలిపించాడు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో. సో తను కూడా లైక్ గ్రేట్. విల్ జాక్స్ అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇంపాక్ట్ రోల్ లో షర్దుల్ ఠాకూర్ ఆర్ నమన్ తెచ్చుకున్న ఆర్ మిచెల్ శాండ్నర్, సో హూ ఈజ్ లైక్ ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ఏ లైక్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. బట్ తన దగ్గర నుంచి కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో బ్యాట్ నుంచి మంచి మంచి నాంగ్స్ వస్తున్నాయి. అండ్ బౌలింగ్ లో ఎలాగో తన ఎకానమికల్. సో వీళ్ళంతా ఆల్రౌండర్ స్ట్రెంత్ అనేది చాలా అంటే చాలా బాగుంది టీమ్ కు. అండ్ మల్టిపుల్ కాంబినేషన్స్, సో స్ట్రాంగ్ టీమ్ అని చెప్పొచ్చు. డైనమిక్ ప్లేయింగ్ 11, సో బేస్డ్ ఆన్ కండిషన్స్ బట్టి లైక్ మంచి ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మూమెంటం చూసుకున్నా, ఫామ్ అండ్ మూమెంటం చూసుకున్నా ప్రతి ఒక్కరు పీక్ ఫామ్ లో ఉన్నారు. లైక్ స్కై చూసుకున్న వరల్డ్ కప్ లో సమ్వేర్ అరౌండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అయినా హీ వాజ్ ఏబుల్ టు స్కోర్ 200+. అండ్ హార్దిక్ పాండ్యా లైక్ బోత్ బ్యాట్ అండ్ బాల్ తో రాణించాడు వరల్డ్ కప్. అలాగే తిలక్ వర్మ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. అండ్ బుమ్రా ఆబ్వియస్లీ మ్యాచ్ విన్నర్ మ్యాన్. సో లైక్ ఈవెన్ విల్ జాక్స్, సర్ఫన్ రూథర్ఫోర్డ్ వాళ్ళు కూడా మంచిగా ఆడారు. లైక్ విల్ జాక్స్ చూసుకున్న ఆల్మోస్ట్ 3 to 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలిచారు. అండ్ వరల్డ్ కప్ మొమెంటం, విన్నింగ్ మెంటాలిటీ, ఛాంపియన్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ వాజ్ డామ్ పర్ఫెక్ట్. దీస్ ఆర్ ఆల్ ద స్ట్రెంగ్స్. అండ్ నౌ కమింగ్ టు వీక్నెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్నెస్ గురించి వస్తే ఆన్ పేపర్ లైక్ ఎవరైనా పాయింట్ అవుట్ చేసేది స్పిన్ వీక్నెస్. సో స్పిన్, సో మార్కండే వాజ్ ద మెయిన్ స్పిన్నర్. లైక్ ఇఫ్ ఇన్ కేస్ సర్ఫన్ రూథర్ఫోర్డ్ ఆర్ విల్ జాక్స్ ప్లేస్ లో శాండ్నర్ ఆడిస్తే శాండ్నర్ సపోర్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే శాండ్నర్ చూసుకుంటే మోస్ట్లీ లైక్ వాంకాడేలో పెద్ద ఎఫెక్టివ్ కాదు. తను వచ్చే తన బౌలింగ్ కు వాంకాడే సెట్ కాదు, తన ఎకానమికల్ గా మాత్రమే ఉంటది. అండ్ సో దానివల్ల శాండ్నర్ సపోర్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే స్పిన్ లో వీక్నెస్ లైక్ మయాంక్ మార్కండే, సో మోస్ట్లీ తన మీదే ఉంటది. తను వికెట్స్ తీసుకోవాలి. సో దీనివల్ల వికెట్ టేకర్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నారు స్పిన్ డిపార్ట్మెంట్ లో. సో ఎందుకంటే శాండ్నర్, మయాంక్ మార్కండే, సో వికెట్ టేకింగ్ ఆప్షన్ అనేది తక్కువ ఉంది. దీనివల్ల మిడిల్ ఓవర్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో మిడిల్ ఓవర్స్ లో బ్యాట్మెన్స్ వికెట్లో తీయలేకపోతే అగ్రెసివ్ గా ఆడి స్కోర్ అనేది డామినేట్ చేస్తాడు. సో మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఇష్యూస్ అవుతాయి దీనివల్ల, స్పిన్ వీక్నెస్ వల్ల. బ్రిస్ట్ స్పిన్ ఆప్షన్ లేదు, లైక్ ఎవరు బ్రిస్ట్ స్పిన్ ఆప్షన్ లేదు. స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న వీక్ ఉంది. లైక్ అల్లం గజంఫర్, మిస్టరీ స్పిన్ కావాలంటే అల్లం గజంఫర్, శాండ్నర్, అంకులేకర్, అలాగే మయాంక్ మార్కండే అండ్ ఇఫ్ ఇన్ కేస్ విల్ జాక్స్ అన్న మంది. సో వీళ్ళు మాత్రమే స్పిన్, క్వాలిటీ స్పిన్ ఆప్షన్ లేదు. సో లైక్ టర్నింగ్ పిక్స్ వస్తే లైక్ చపాక్ ఆర్ లక్నో ఆర్ ఢిల్లీ ఇలాంటి పిచ్చెస్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది దీనివల్ల, స్పిన్ ఇష్యూస్ వల్ల. అండ్ బౌలింగ్ రిస్క్ లో, సో బౌలింగ్ లో చూసుకున్న ఓవర్ రిలయన్స్ అండ్ బుమ్రా. సో బుమ్రా మీద ఎక్కువ రిలే అయ్యారు. సో బుమ్రా
బుమ్రా వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ ఫర్ హీజ్ ఆన్ ఆఫ్ డే వస్తే లైక్ టీం వచ్చేసరికి రన్స్ ఈజీగా లీక్ చేస్తాడు. సో 200 220+ రన్స్ వెళ్తుంది. సో బూమ్రా మీద ఎక్కువ డిపెండెంట్ అయ్యారు. అండ్ సో ఇఫ్ ఇన్ కేస్ పవర్ ప్లేలో వికెట్స్ తీయకపోతే పవర్ ప్లేలో జస్ట్ లైక్ ట్రెంట్ బోల్ట్ అలాగే దీపక్ చార్ వికెట్స్ తీయకపోతే స్పిన్ మిడిల్ ఓవర్స్ లో ఎక్స్పోజ్ అనేది లైక్ స్పిన్ క్వాలిటీ స్పిన్నర్స్ లేదు కాబట్టి భయంకరంగా స్కోర్ వెళ్ళిపోద్ది. సో యా ఈవెన్ మిడిల్ ఓవర్స్ లో ఇష్యూస్ కనబడుతున్నాయి. అండ్ ఓవర్ దీన్ని బట్టి కొంచెం బౌలింగ్ లో ఇన్బ్యాలెన్స్ అండి. లైక్ ఎగ్జాక్ట్ గా టీమ్ కావాల్సిన ఆప్షన్స్ లేవు. దానివల్ల బౌలింగ్ లో కొంచెం ఇన్ఫాల్ట్ ఉంది. అండ్ యా సో ఇవి ఇష్యూస్ ఓన్లీ బౌలింగ్ లో మాత్రమే ఇష్యూస్ ఉన్నాయి. బ్యాటింగ్ లో చూసుకుంటే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఆ బౌలింగ్ లో కూడా చాలా గుడ్ బౌలింగ్ ఉంది. బట్ వాట్ రిక్వైర్డ్ టు విన్ ది మొమెంటం టోర్నమెంట్ అవి కొన్ని స్లైట్ గ్యాప్స్ ఉన్నాయి. దట్స్ ఇట్. సో వాళ్ళు మంచిగా ఫామ్ లో ఉన్నారు. ప్రతి ప్లేయర్ చాలా అంటే చాలా ఫామ్ లో ఉన్నాడు. అండ్ సో లైక్ సూర్య, హార్దిక్, తిలా, బూమ్రా, సో సమ్ వర్క్ లోడ్ దట్ వీ కెన్. రోహిత్ ఫామ్ కొంచెం చూసుకోవాలి. అండ్ టాప్ ఆర్డర్ లైక్ క్వింటన్ డికాక్ ఇది ఒకటి కొంచెం చూసుకోవాలి. అండ్ కొన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. లైక్ మోస్ట్లీ చూసుకుంటే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి మోస్ట్లీ లైక్ చాలా బ్యాటింగ్ హెవీ అప్రోచ్ కనపడుతుంది. సో యాజ్ యూజ్ ఇందాక చెప్పినట్టే పవర్ ప్లేయర్ వచ్చేసరికి బోల్ట్ కానీ చార్ కానీ ఫెయిల్ అయితే స్పిన్ వీక్నెస్ అనేది ఎక్స్పోజ్ అయింది. అండ్ సో వాళ్ళ ఫెయిల్ అయితే లైక్ స్కోర్ అనేది చాలా అంటే స్కేలా హై వెళ్ళిపోద్ది. అలాగే స్పిన్ వీక్నెస్ అనేది కూడా ఎక్స్పోజ్ అయింది. టర్నింగ్ పిచెస్ లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అండ్ టర్నింగ్ పిచెస్ లో మాక్సిమం టీమ్ స్ట్రగుల్ అవుతుంది. బౌలింగ్ కొంచెం పెట్టుకోండి. సో బ్యాలెన్స్ సో స్ట్రాంగ్ ఇష్యూస్ లైక్ స్ట్రెంగ్స్ వీక్నెస్ చూసుకుంటే సీజన్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఓవరాల్ గా స్ట్రాంగ్ టీమ్ పేపర్. సో పేపర్ మీద వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో ఏదైనా టీమ్ పేపర్ మీద ఫస్ట్ ప్లే ఆఫ్స్ లిస్ట్ లో రాయాలంటే అది దట్ విల్ బి ముంబై ఇండియన్స్. సో ఆన్ పేపర్ వచ్చేసరికి స్టీల్ బల్లగుద్దినట్టుంది. సో వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళ ప్లాన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఏ టీం వచ్చేసరికి అన్స్టాపబుల్. సో ప్లే ఆఫ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో మోస్ట్లీ టాప్ 2 లో ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ టాప్ 2 మిస్ అయినా టాప్ 4 లో మాక్సిమం ఉంటారు. సో టైటిల్ ఛాన్సెస్ వచ్చేసరికి వెరీ 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 హై. సో 6th టైటిల్ కంటెండర్ లో ఫస్ట్ ప్లేస్ లో ముంబై ఇండియన్స్ ఉంటారు. యా సో యా దట్స్ ఇట్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే టూ మెనీ కాంబినేషన్స్ ఉన్నాయి. సో టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ స్పిన్ డిపార్ట్మెంట్ లో లైక్ వెదర్ ఇట్ అల్లాన్ గజంఫర్ అలాగే మిచెల్ శాండ్లర్, కార్బిన్ బాస్. సో స్పిన్ ఆప్షన్ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాంబినేషన్స్ లో టూ మెనీ కాంబినేషన్స్ ఉండడం వల్ల వాట్ ప్రాబ్లం అంటే లైక్ హార్దిక్ పాండ్యా, మహేలా జయవర్ధన్, వెదర్ ఇట్ ఈస్ లైక్ ఈవెన్ టీమ్ డిస్కషన్స్ లో రోహిత్ శర్మ ఇన్వాల్వ్ అయినప్పుడు సమ్ మైట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. అండ్ దానివల్ల రాంగ్ 11 సెలెక్షన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సో స్పిన్ ఇష్యూస్ అనేది మాక్సిమం టీమ్స్ ఎక్స్ప్లైట్ చేస్తాయి. ఎందుకంటే లిటరలీ వరల్డ్ కప్ లో చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కు స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ తిలక్ వర్మ చూసుకున్న ఆఫ్ స్పిన్ కు స్ట్రగుల్ అయ్యాడు. సో స్పిన్ మాక్సిమం ఇష్యూస్ ను ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ దట్స్ ద ప్రాబ్లం. అండ్ టర్నింగ్ పిచెస్ లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఆల్సో స్ట్రగుల్ అలాంగ్ విత్ ద బౌలింగ్ కాబట్టి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ టర్నింగ్ పిచెస్ లో ముంబై ఇండియన్స్ టీం వచ్చేసరికి స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే స్కేరీ బ్యాటింగ్ లైనప్, బూమ్రా బోల్ట్ కాంబో 2020 వైబ్స్ కనబడుతున్నాయి. సో 2019-2020 వైబ్స్. ఎందుకంటే అక్కడ క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. అండ్ సేమ్ లైక్ న్యూ బాల్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ స్టార్ట్ అయింది. సో సేమ్ 2020 వైబ్స్ కనబడుతున్నాయి. బ్యాలెన్స్డ్ గా ఉంది బట్ కొంచెం రిస్కీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్పిన్ ఆప్షన్ వల్ల. సో ప్రతి టీమ్ లో కంటే 1 స్టెప్ అయితే అహెడే ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ టైటిల్ కంటెండర్ లో మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్లు వచ్చేసరికి బుమ్రా, స్కై అండ్ హార్దిక్.
యా దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ యువర్ ప్లేయింగ్? సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి? అండ్ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్, ఇంపాక్ట్ జాక్స్ ప్లే చేయాలా, సెర్ఫన్ రూటర్ఫోర్డ్ ప్లే చేయాలా కంటిన్యూస్లీ, అండ్ చాండ్రా ఆర్ మార్క్ అండ్ కామెంట్ యువర్ ప్లేయింగ్ 12. అలాగే మీరేమన్నా స్ట్రెంగ్స్ ఆర్ వీక్నెస్ నేను మిస్ అయ్యి మీరు ఫీల్ అవుతుంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏమన్నా ఇష్యూస్ నా ఎండ్ నుంచి ఉంటే ప్లీజ్ అవి కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్ ఐ విల్ ఇంప్రూవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.